ఇచ్చాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులో డీఈఓ లోకనాథం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాలకి పౌష్టికాహారం తరలింపులో భారీ మోసాలకు పాల్పడినట్లు బయటపడింది. ఇక పసిపిల్లలకి అందించే పాలు, గుడ్లు సరఫరాకు కన్నం పెడుతున్నారు. అంతేకాదు ఐసీడీఎస్ ప్రాజెక్టు విషయంలో నిబంధనలు విరుద్ధంగా టెండర్లు వేసినట్లు తెలిసింది. ఇక ఈ విషయం తెలిసి ప్రశ్నించిన పీఓ రాజేశ్వరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన రాజేశ్వరి డీఈఓ లోకనాథం అలాగే అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీబాయి దందాలు బట్టబయలు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇచ్చాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులో డీఓ లోకనాథం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాలకి పౌష్టికాహారం తరలింపులో భారీ మోసాలకు పాల్పడ్డట్లు బయటపడింది. ఇక పసిపిల్లలకి అందించే పాలు, గుడ్లు సరఫరాకు కన్నం పెడుతున్నారు. అంతేకాదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల విషయంలో నిబంధనల విరుద్ధంగా టెండర్లు వేసినట్లు తెలిసింది. ఇక ఈ విషయం తెలిసి ప్రశ్నించిన పీఓ రాజేశ్వరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన రాజేశ్వరి డీఈఓ లోకనాథం అలాగే అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీబాయి దంతాలు బట్టబయలు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. మానస, శ్రీకాకుళం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అక్రమాలపై అయితే మాత్రం బీఆర్కే న్యూస్ కి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులో డిఈఓగా పనిచేస్తున్నటువంటి లోకనాథం చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలకి పౌష్టికాహారం తరలింపులో పెద్ద ఎత్తున కూడా ఈయన టోకరా పెడుతున్నాడు. ప్రధానంగా ఇచ్చాపురం పీఓ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 260 అంగన్వాడీ సెంటర్లకి ఈయన సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇచ్చాపురంతో పాటు కూడా సోంపేట, మందస 3 ప్రాజెక్టుల్లో కూడా ఈయన సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఈయన పూర్తి స్థాయిలో నిబంధనలకు కాంట్రాక్టులు దక్కించుకోవడమే కాకుండా ఈయన ఇచ్చాపురం ప్రాజెక్ట్ ఆఫీసులోనే డిఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు అయితే మాత్రం తన అక్రమాలకు పాల్పడుతూ అయితే మాత్రం ప్రైవేట్ గా ఒక పెద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని తన భార్య అయినటువంటి లక్ష్మితో పెద్ద ఎత్తున కూడా టెండర్లు వేయడం జరిగింది. అయితే ప్రధానంగా భార్య లక్ష్మి కూడా ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తగా కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లోనే భర్త అయినటువంటి లోకనాథం డిఈఓగా విధులు నిర్వహిస్తూ భార్య అయినటువంటి లక్ష్మి అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తూ వీళ్ళిద్దరు కూడా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేస్తూ సప్లై చేయడానికి అయితే మాత్రం అనుమతులు తీసుకున్నారు. ఆ అనుమతులతోనే అడ్డగోలుగా దందా చేస్తూ అయితే మాత్రం లక్షలాది రూపాయలు కూడా కొలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఇచ్చాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కి కొత్త పీఓగా వచ్చినటువంటి రాజేశ్వరి అయితే మాత్రం ఈ అంశంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. ఆరా తీసిన అనంతరం అయితే మాత్రం డిఈఓ లోకనాథం చేస్తున్న అక్రమాలన్నీ కూడా బట్టబయలయ్యాయి. అయితే ఇదే అంశంపై మాత్రం పీఓ రాజేశ్వరి లోకనాథం ని నిలదీయడం జరిగింది. నిలదీసిన అనంతరం ఒక్కసారిగా కూడా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి లోకనాథం పీఓ పైన అయితే మాత్రం ఫిర్యాదు చేయడంతో పాటు కూడా పీఓని బెదిరించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పీఓ రాజేశ్వరి హుటాహుటిని కూడా తమ యొక్క ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో అంగన్వాడీ కార్యకర్తలు అందరితో కలిసి వెళ్ళి ఒక్కసారిగా కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే డిఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఏ విధంగా కోట్లాది రూపాయలుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు కొల్లగొడుతున్నాడని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఈయన ఇచ్చాపురంతో పాటు సోంపేట, మనస ఈ 3 ప్రాజెక్టుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి దాదాపు 500 అంగన్వాడీ కేంద్రాలకైతే మాత్రం పాలు అలాగే పౌష్టికాహారం సంబంధించినటువంటి గుడ్లు ప్రధానంగా అయితే మాత్రం సప్లై చేస్తూ ఉంటారు. అయితే పాలు, గుడ్లతో పాటు కూడా పెద్ద ఎత్తున బాలామృతం ప్యాకెట్లతో పాటు కొన్ని మల్టీ నెట్వర్క్ సంబంధించినటువంటి ఖర్జూరం కానీ ఇలాంటివన్నీ కూడా సప్లై చేయడానికి అయితే మాత్రం అడ్డగోలుగా అనుమతులు పొంది లక్షలాది రూపాయలు కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అక్రమాలపై నిలదీసినటువంటి పీఓ రాజేశ్వరిపై అయితే మాత్రం పూర్తి ఎత్తున కూడా ఈయన బహిరంగంగానే హెచ్చరికలు కూడా దాడి చేస్తూ వైపు అంతు తేలుస్తామంటూ కూడా ఆయన బెదిరించినటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా బీఆర్కే న్యూస్ ముందు అయితే మాత్రం పీఓ వాపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే లోకనాథం ఒక సాధారణ డిఈఓగా ఉంటూ ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే లోకనాథం ప్రధానంగా ఇప్పుడు ఇచ్చాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లో డిఈఓగా ఉంటూ కూడా డెప్యుటేషన్ మీద సోంపేట ప్రాజెక్ట్ లో కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 ప్రాంతాల్లో కూడా తనదైన మనుషుల్ని వేసుకొని ఈ అక్రమాలకు పెద్ద ఎత్తున కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఉన్నత అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడవలసి ఉంది. అయితే డిఈఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి లోకనాథం చేసినటువంటి అక్రమాలు అయితే మాత్రం ఇప్పటికే బహిర్గతం అయితే మాత్రం బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో అయితే మాత్రం పీఓ వెల్లడించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ అంశంపై ఉన్నతాధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇంకా వేచి చూడవలసి. థ్యాంక్ యూ శ్రవణ్.